హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో మనం అవగాహన, ప్రతిస్పందన, కవి పరిచయము, ఉద్దేశము, ప్రక్రియ, నేపథ్యం అన్నీ చెప్పేసుకున్నాము. ఇప్పుడు మనం పద్యాల గురించి చెప్పుకుందాము. ఏ నిమ్మయి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరింగుతున్. ఏ నిమ్మయి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరింగుతున్. ఇక్కడ మనకు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని భూనుత అని సంబోధించారు. మరి భూనుత అంటే ఏమీ లేదు, భూమిపైన నివసించే ప్రజలందరి చేత ప్రశంసించబడే ఓ కౌశిక మహర్షి, నేను నీకు ఒక విషయం చెప్తాను విను. ఏమంటున్నాడు? ఓ నిమ్మయి ఉత్తమ అంటే ఏమంటున్నాడు? ఓ ప్రజలందరి చేత ప్రశంసించబడే ఓ కౌశిక మహర్షి, నేను ఇంతటి జ్ఞానాన్ని, విజ్ఞానోన్నతి అంటే మీ మొత్తం జ్ఞానాన్ని సంపాదించడానికి నిజమైనటువంటి ధర్మము ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీకు ఇప్పుడు కంటికి కనిపించే విధంగా చేస్తాను అని అన్నాడు. మరి ఒకసారి చెప్తాను. ఏమీ లేదు, ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడవు అని అభినందిస్తున్నావు. మరి నేను ఇంతటి జ్ఞానాన్ని పొందడానికి మూలమైనటువంటి ధర్మం అనేది ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించే విధంగా నేను చేస్తాను అని ధర్మవ్యాధుడు కౌశికునితోని అంటూ ఉన్నాడు. మనకి ఈ పద్యంలో ఈ పద్యంలో 4 పదాలకు రెడ్ లైన్తో అండర్లైన్ చేశాను. ఇవి మనకు సంధిలకు అడుగుతారు. విజ్ఞానోన్నతి విడదీస్తే విజ్ఞాన ప్లస్ ఉన్నతి, ఇది గుణసంధి. తర్వాత నిజంబగు, నిజంబు ప్లస్ అగు, నిజంబగు ఉత్వసంధి. మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది, మూలంబైనది, ఇది కూడా మనకు ఉత్వసంధి కిందికి వస్తుంది. కలదొక, కలదు ప్లస్ ఒక, కలదొక. ఇది అండి మనకి మొదటి పద్యంలో మనకు 4 సందులు రావడానికి అవకాశము ఉంటుంది.